డేట్స్ చూద్దాం. చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:30కు అమరావతికి చేరుకోనున్న మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. సభా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సుమారు 5 లక్షల మంది మోడీ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనుక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశాలపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు జరగనున్నటువంటి కార్యక్రమానికి ప్రధాని రానున్నారు. దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఈ ఏర్పాట్ల పర్యవేక్షణ అన్ని ఎలా జరుగుతున్నాయి? జ్యోతి, ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు అమరావతికి రానున్నారు. అమరావతిలో సంబంధించి రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం సంబంధించి కూడా శంకుస్థాపన చేసే విధంగా కూడా ఏర్పాట్లు అమరావతి సచివాలయం వెనక భాగంలో చేసిన సందర్భం ఉంది. అయితే దాదాపు 57,940 కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా
నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలో 49,000 కోట్ల పనులకు ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు జిఏడి టవరు, హెల్దీ టవర్స్ ను, అసెంబ్లీ భవనం, హైకోర్టు శాశ్వత భవనాలకు కూడా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా శంకుస్థాపన అయితే చేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిడి యాక్సెస్ రోడ్డు కావచ్చు, ప్రధాన రహదారులు ఏదైతే రాజధానికి సంబంధించి వెళ్లే ప్రధాన రహదారులకు సంబంధించి కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు భూగర్భ డ్రైనేజీలకు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, వీటన్నిటి పనులు కూడా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు విశాఖలో ఎక్తా మాల్ పనులకు కూడా నరేంద్ర మోడీ ప్రారంభించినారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఈ రోజు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే అమరావతిలో పనులు ప్రారంభించడానికి వస్తున్న నరేంద్ర మోడీ, దీంతో పాటు అమరావతిలోని ఇంగ్లీషు మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో ఒక దాదాపు 21 అడుగుల ఎత్తుతో కూడా పైలాను నిర్మాణం కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టింది. ఈ పైలాను ప్రధాని మోడీ కూడా దీన్ని ఆవిష్కరించున్నారు. ఈ ఆవిష్కరణలో ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు ఏదైతే ఈ రోజు సభ జరిగిద్దో ఈ సభకి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా దాదాపు వారం రోజుల నుంచి మంత్రులందరూ కూడా ఇదే పని మీద తిరుగుతూ ఈ పనులన్నీ కూడా చక్కగా చేసిన సందర్భం ఉంది. ఏదైతే మెయిన్ డయాస్ ఉందో దాన్ని సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి కల్చరల్ కార్యక్రమాలు, గతంలో ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి రాజధాని రైతులు 34,000 ఎకరాలు ఇచ్చిన సందర్భంలో రాజధాని రైతుల్ని సత్కరించే విధంగా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మెయిన్ డయాస్ తో పాటు మరి 2 డయాస్లు కూడా ఏర్పాటు చేసి రైతులను కూడా ఆహ్వానించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఈ సభకు వస్తారో వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాన్ని పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిన సందర్భం ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ చేయడానికి, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 18 రహదారులు కూడా ఈ వేదిక వద్దకు చేరుకునే విధంగా ప్రజలకు అనుకూలంగా కూడా చేసిన సందర్భం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే 2:55 గన్నవరం నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు కూడా కూటమి మంత్రులందరూ కూడా ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రులు గన్నవరంలో ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్నారు. 3:15 సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏదైతే ఉందో ఆ హెలిప్యాడ్ కి చేరుకుంటారు. హెలిప్యాడ్ దగ్గర డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీకి స్వాగతం పలికే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రైతులకు అభివాదం చేసుకుంటూ స్టేజీ వద్దకు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేజీకి ఇరువైపు ఏదో రహదారికి ఇరువైపులు కూడా రాజధాని రైతులు పూలతో నరేంద్ర మోడీకి స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. దాదాపు 1:40 కూడా ఈ నరేంద్ర మోడీ ఏదైతే ఈ రాజధాని సభా ప్రాంగణం దగ్గర ఉన్నారు. అయితే ఈ రాజధాని నిర్మాణానికి పూర్తిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రాజధాని నిర్మాణాన్ని చేపట్టే విధంగా కూడా నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసంగం ఏం చేస్తారనేది కూడా రాజధాని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు నరేంద్ర మోడీ ఏదైతే సభ సర్వాంగ సుందరంగా తీర్చింది, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం అయితే ఉంది. జ్యోతి, అయితే ఈసారి ఈ కేంద్రం నుంచి ఏమైనా వరాల జల్లు కురిసే అవకాశం ఉందా? గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఎటువంటి హామీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానిని ఒక నెంబర్ 1 ప్లేస్ లో తీర్చిదిద్దే విధంగా దేశంలోనే నెంబర్ 1 రాజధానిని చేస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పిన విధానం ఉంది. మోడీ దీనికి అనుకూలంగా కూడా సానుకూలంగా కూడా స్పందించిన సందర్భం ఉంది. అయితే పార్లమెంట్ లో కూడా ఒక చట్టం తీసుకొచ్చే విధంగా రాష్ట్ర రాజధాని అమరావతి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే తాత్కాలిక రాజధానిని కొన్ని బిల్డింగ్లు కట్టిన నేపథ్యంలో పర్మనెంట్ రాజధాని, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సెక్రటరియట్ ఇవన్నీ కూడా
కట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరిన విధంలో ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తారని చెప్పవచ్చు. ఖచ్చితంగా రేపు ఈ రోజు జరిగే ప్రసంగంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. కొండల్లో దాదాపుగా 5 లక్షల వరకు జనం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని రాక నేపథ్యంలో భద్రతా అంశాలపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో భద్రత విషయంలో ఎలాంటి ఫోకస్ చేశారు? మొదటి నుంచి కూడా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న సందర్భం ఉంది. వచ్చే ప్రజలకి దాదాపు 5 లక్షలు 6 లక్షల వరకు ప్రజలు వస్తారనే అంచనా వేసిన సందర్భంలో వీళ్ళందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు జరగకుండా దూర ప్రాంతాల నుంచి ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కావచ్చు, దగ్గరగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిన సందర్భం ఉంది. ప్రధాని మోడీ వచ్చే రహదారులు కూడా దాదాపు 3 రహదారులు ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ రోజు వర్షం పడే విధంగా ఉన్నా కానీ వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫస్ట్ నుంచి కూడా దాదాపు 5,000 మంది పోలీసులను కూడా బందోబస్తుగా ఏర్పాటు చేసి ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ప్రజలకి వాలంటీర్లు కూడా ఏదైతే ప్రజలు వచ్చే రహదారులకు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సభంతా సక్సెస్ అయ్యే విధంగా కూడా చేసే విధం అయితే చేసిన సందర్భం అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.